జీవితంలో సంతృప్తి పడే వ్యక్తి ఎల్లప్పుడూ ఆనందంగానే ఉంటాడు. అసంతృప్తితో జీవించే వ్యక్తి నిరంతరం దుఃఖంతో ఉంటాడు. జీవితంలో అనేక సంఘటనలు మనకు జరుగుతూ ఉంటాయి. కొన్ని సంఘటనలు మనకు అనుకూలంగా ఉంటే మరికొన్ని సంఘటనలు ప్రతికూలంగా ఉంటాయి. ఏ సంఘటన ఎలా జరిగినా సంతృప్తి పడటం అలవాటు చేసుకుంటే ఎంత చిన్న విషయంలోనైనా సరే ఆనందాన్ని పరిపూర్ణంగా అనుభవించవచ్చు. అలా కాకుండా మనం సాధించిన విజయాలకు సంతోషపడుతూ, సాధించలేకపోతే బాధపడుతూ, ప్రతి విషయానికి అసంతృప్తి చెందామనుకోండి, చివరికి వెనక్కి తిరిగి చూసుకుంటే జీవితంలో దుఃఖమే మిగులుతుంది. చూడండి, అంటారు కదా పెద్దలు, చిరుదీపమైన కొండంత వెలుగునిస్తుంది అని. చిన్న విషయాల్లో కూడా మనం ఎంతో ఆనందాన్ని అనుభవించవచ్చు. అలాగే సంతృప్తి అనే పదంలో ఎంత అర్థముందో చూడండి. అటు ఆనందంతో పాటు ఆరోగ్యం కూడా మనకు లభిస్తుంది. మరొక మంచి విషయం ద్వారా మరొకసారి కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ వరం.